కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రాఘవేంద్ర కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా గుడిసె దగ్ధమైంది. మహేశ్వరి, శ్రీనివాసులు కూలి పనులు చేసుకుంటూ వారికి ఉన్న 3 పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వీరిలో ఒక కుమారుడు MBA చదువుతుండటంతో ఉద్యోగం కోసం తిరుపతిలో ఓ కోర్సులో చేర్పించాలని తల్లిదండ్రులు 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని వచ్చి ఇంట్లో కూడబెట్టారు. అగ్ని ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించడంతో నగదు పూర్తిగా గాలి బూడిదైపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో 15 లక్షల పైగా ఆస్తి నష్టం జరిగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మేము అన్ని నష్టపోయినాం సార్. మేము రోడ్డు మీద కూర్చునేది తప్ప వేరేది మేము వండుకొని తిని కానీ బియ్యం 10 క్వింటాలు తీసేసింటి సార్. మొత్తం కాలిపోయినాయి. 5 లక్షల డబ్బులు పోయినాయి, 10 తులాల బంగారు పోయినాయి. బట్టలు కట్టుకున్న బట్టలతో మేము బయట నిలబడినాం సార్. ప్రభుత్వం ఏదో ఒకటి ఇప్పటికైనా మా బాధ విని, మా మొర విని మా పిల్లలకి కానీ మాకు కానీ సాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఏమిరా బాగుంటుంది జీవితమే. రోడ్డు మీద నిలబడినాక ఇంకేం బాగుంటుంది. పిల్లల సర్టిఫికెట్లు, పత్రాలు, ఇంటి పత్రాలు, కష్టం కూలి నాలు చేసుకొచ్చుకుని తిని డబ్బులు 5 లక్షల పిల్లల ఫీజులు కానీ తెచ్చి పెట్టింటాం సార్. మొత్తం కాలిపోయింది. 10 తులాల బంగారు కాలిపోయింది, 10 క్వింటాల బియ్యం కాలిపోయింది. ఏమీ లేదు సార్. బయట ఉత్తి చేతులతో నిలబడినట్లు అయిపోయింది మా జీవితం. కొత్త పేరు వేసినారు, సర్టిఫికెట్